నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బుల్లెట్ బాబు బుల్లెట్ బల్ల తయారీ సంస్థను రాష్ట్రానికి తీసుకొచ్చేసారా? అసలు ఏంటి అనుకుంటున్నారా? చూసేద్దాం. మరి ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. తాను చదువుకునే రోజుల్లో ఎస్వి యూనివర్సిటీకి బుల్లెట్ బల్లపై వెళ్లడం ఒక ప్రైడ్ గా భావించేవారే అందరూ అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్స్. మరి ఇప్పుడు అదే బుల్లెట్ బల్ల తయారీ సంస్థ తన సొంత ప్రాంతమైనటువంటి తిరుపతి జిల్లాకు దాదాపు 2,500 కోట్ల పెట్టుబడులతో 3,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రానుంది. సో మరి ఇప్పుడు బుల్లెట్ బాబు తీసుకొస్తున్నటువంటి ఈ బుల్లెట్ తయారీ సంస్థ గురించి పూర్తి వివరాలు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నోసార్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. మరోసారి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేతృత్వంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించడం, మరి దాంట్లో పెట్టుబడుల గురించి ఎస్పెషల్గా ఆయన మాట్లాడినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. మరి నిన్న చూసుకున్నట్లయితే SIPB 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా పాత స్మృతులన్నింటినీ కూడా గుర్తు చేసుకున్నారు. చదువుకునేటువంటి రోజుల్లో బుల్లెట్ మీద కాలేజ్కి వెళ్ళడం, మరి అదొక ప్రైడ్గా భావించే వాళ్ళం అందరూ కూడా, అప్పుడు యూత్ అంతా కూడా. మరి ఇప్పుడు అదే బుల్లెట్ బల్ల తయారీ సంస్థ తిరుపతికి రావడం, మరి ఏంటి ఉపాధి అవకాశాలు ఏంటి? బాబు గారు చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలంటారు? 2,500 కోట్ల పెట్టుబడితో ఇవాళ రాయల్ ఎన్ఫీల్డ్ ఈ బుల్లెట్ బళ్ళ తయారీ కంపెనీ తిరుపతిలో ఇవాళ మరి పరిశ్రమ 3,000 మందికి ఉపాధి. దాన్ని మరి నిన్న ఆమోదం SIPB భేటీలో, ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. అంటే ఇవాళ ఆటోమొబైల్ హబ్గా ఆంధ్రప్రదేశ్. అప్పుడు 2014-19 చంద్రబాబు 3.0లో కూడా హీరో మోటార్ కార్ప్, అది తిరుపతిలో పరిశ్రమ, అది ఒక 2,000 కోట్ల పెట్టుబడులతో ఈ హీరో మోటార్ సైకిళ్ళ తయారీ. లేకపోతే అసలు కియా కార్ల పరిశ్రమ, అసలు అది దానికి అసలు మామూలు పోటీ కాదు. కియా కార్ ఇండస్ట్రీ కోసం మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు ఇన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి. నీకు ఒక విషయం చెప్తా. కన్నన్ రామస్వామి తమిళనాడు పారిశ్రామికవేత్త, ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు. తమిళనాడులో అంటే అప్పటి ప్రభుత్వం మీకు ఎంత భూమి కావాలో అంత లంచం ఇవ్వాలని అడిగారట. వాళ్ళు భయపడిపోయారు. కియా కార్ ఇండస్ట్రీ. అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీకు ఇతర రాష్ట్రాల్లో మీకు ఎన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారో, ప్రోత్సాహకాలు, దానికన్నా ఒకటి ఎక్కువ ఇస్తా అన్నాడు. ఆయన రాశాడు. కన్నన్ రామస్వామి కియా కార్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి ఎలా వచ్చింది అనేది చెబుతూ చంద్రబాబు దాన్ని ఎలా క్యాచ్ చేశాడు. ఇప్పుడు ఇవాళ అనంతపురం కియా కార్లు, కరువు సీమలో కార్లు పరిగెత్తున్నాయి అంటూ దేశంలో అతిపెద్ద FDI అప్పట్లో పెనుగొండ. ఇవాళ ఏంటి అసలు మొత్తం అసలు ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరగటం కాదు, అంతమందికి ఉపాధి. అంటే ఒక పరిశ్రమ వస్తే ఒక ప్రాంతం ఎలా డెవలప్ అవుతుంది, అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి. నీకు అదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అసలు నీకు ఇంకో విషయం చెప్తా. మల్లవల్లి సెజ్ పారిశ్రామిక వాడ, కృష్ణా జిల్లా, నీకు ఇటు హైదరాబాద్కి దగ్గరలోనే నల్గొండ బోర్డర్లో ఆ మల్లవల్లి పారిశ్రామిక వాడలో అశోక్ లేలాండ్ 500 కోట్లమ్మా అప్పుడు పెట్టిందే. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో దాన్ని అసలు ఓపెన్ చేయలే. బస్ బాడీ బిల్డింగ్ యూనిట్, బస్ బాడీస్ ఉంటాయి కదా, అవి బిల్డింగ్, అది తయారు చేసే యూనిట్ అన్నమాట అశోక్ లేలాండ్. మళ్ళా చంద్రబాబు వస్తేనే మేము ఓపెన్ చేస్తాం అని వాళ్ళు మరి అది ఏదో ఓపెన్ చేసుకున్నట్టున్నారు. అంటే మల్లవల్లి పారిశ్రామిక వాడ అసలు ఏమైందో, అప్పట్లో ఏం జరిగిందో తెలుసా నీకు? రాష్ట్ర విభజన జరిగిన కొత్తల్లో అసలు ఒక రకంగా భావోద్వేగాలు, అందరూ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళిపోవాలని, అక్కడ పరిశ్రమలు పెడదామని, ఇక్కడ ఉన్న MSME ఇండస్ట్రీస్ అన్నీ అక్కడికి తరలించాలని, వాళ్ళ పాలిట వరంగా మారింది మల్లవల్లి. అందరూ అక్కడ భూములు తీసుకోవాలని పోటీ పడేవారు. ఇప్పుడు ఆ మల్లవల్లి ఇవాళ జగన్ పాడు పెట్టింది. వల్లభనేని వంశీ వాళ్ళని బెదిరించి మట్టి మాఫియా, అక్కడ అన్ని తవ్వకాలు, గ్రావెల్ కొట్టేయటం, అలా అంత విధ్వంసం చేసిన దాన్ని వాళ్ళ మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ ఎత్తుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఆ భూములు ఇచ్చినటువంటి ఆ పారిశ్రామికవేత్తలందరికీ న్యాయం చేయాలి. ఇప్పుడు నిన్న మీరు చెప్పారు SIPB భేటీ 2 లక్షల కోట్లకి ఓకే చేశారు పెట్టుబడులు అంటూ. దాంట్లో రిలయన్స్ డేటా సెంటర్ అది కూడా ఆమోదం నిన్నే.
ఏది అది 1,00,000 కోట్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ల హబ్గా విశాఖ మారుతోంది. 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఇక మొత్తం. అదే సార్, అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఫరెంట్ ప్లేసెస్లో ఒక దగ్గర డేటా సెంటర్, ఒక దగ్గర ఆటోమొబైల్, ఒక దగ్గర చూసుకున్నట్లయితే ఇలా వెహికల్స్ తయారీ సంస్థలు, ప్రతిదీ కూడా మన రాష్ట్రం నుంచే ఎక్స్పోర్ట్ అవ్వాలి అనే రీతిలో ఏంటి అసలు ఈ స్ట్రాటజీ ఏంటి? కూటమి ఇంకా వీళ్ళ దూకుడు ఆగేలా లేదని కొందరు చెప్తున్నారు. ఎలా చూడాలి? ప్రతి రంగంలో ఎక్కడో దగ్గర పారిశ్రామిక వాడిని ఏర్పాటు చేస్తున్నారు. ఎలా చూడాలంటే మేడ్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళు తీసుకున్నది అటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఆర్సెలార్ స్టీల్ మిట్టల్ కంపెనీ ఒక్క జూమ్ కాల్తో వచ్చిందంట. నిన్న లోకేష్ చెప్తున్నాడు ఆ క్యారియర్ ఏంటిది, ఆ ఏసీ తయారీ నిన్న 1000 కోట్లతో శంకుస్థాపన. ఇప్పుడు ఎందుకంటే డేటా సెంటర్లు వస్తున్నాయి అన్నావు, ఆ డేటా సెంటర్లకి ఏసీలు కావాలి, కూలింగ్ సిస్టమ్స్ కావాలి. దానికోసమే ఎల్జీ 1 సంవత్సరం క్రితం మనం చూసాం, ఏది ఏసీ తయారీ పరిశ్రమ 5,000 కోట్లతో పెట్టారు. ఇవాళ శ్రీ సిటీ సెజ్ అక్కడ తిరుపతిలో ఇదే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు ఈ పెడుతున్నటువంటి ప్రదేశం, ఈ క్యారియర్ పెట్టిన ప్రాంతం ఇవాళ 31 దేశాలకు చెందిన 250 పరిశ్రమలు ఉన్నాయంట. అంటే దాంట్లో 175 పరిశ్రమలు చంద్రబాబు తెచ్చినాయి. ఆయన 3.0లో కానీ ఆయన 4.0లో కానీ. అంటే శ్రీ సిటీ సెజ్ అనేది ఇవాళ తిరుపతి ఎకనామిక్ క్లస్టర్గా 100% ఏసీలు ఇక్కడే తయారవ్వాలని 2047 కల్లా దేశంలో 100 ఏసీలు తయారైతే ఆ కూలింగ్ సిస్టమ్స్ 100 రాయలసీమలోనే జరగాలంటూ అటు ఆటోమొబైల్ హబ్బే కాదు, ఏరోస్పేస్ హబ్గా, సెమీ కండక్టర్స్ హబ్గా, అటు కొరియా వాళ్ళు ఇటు జపాన్ వాళ్ళు 15,000 కోట్లతో అక్కడ సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ పెట్టాలని, అక్కడ కళ్యాణ్ స్ట్రాటజీస్ రక్షణ పరిశోధన సంస్థ, ఇక్కడ ఈ మందుగుండు సామాగ్రి, ఇప్పుడు ఈ బుల్లెట్స్, ఆ బుల్లెట్ వేరు ఈ బుల్లెట్ వేరు, క్షిపణులు, ఇప్పుడు ఈ ఆయుధాలు తయారీ ఆ పరికరాలకి అక్కడ 3,000 కోట్లతో ఇప్పుడు భారత్ ఫోర్జ్ ఆ కంపెనీ వాళ్ళ కళ్యాణి స్ట్రాటజీస్ పెడుతోంది. అంటే రాజ్నాథ్ సింగ్ని ముఖ్యమంత్రి కలవడం వల్ల మొత్తం డిఫెన్స్ హబ్గా అక్కడ వస్తున్నటువంటి పరిశ్రమలు. అంటే ఇప్పుడు అటు తిరుపతి, ఇక్కడ అమరావతి, అక్కడ విశాఖపట్నం, 3 హైదరాబాద్ల వాళ్ళు. ఒక్క హైదరాబాద్ తెలంగాణని దేశంలో సంపన్న రాష్ట్రంగా చేసింది. అంటే 1,00,000 కోట్లు నీకు హైదరాబాద్ నుంచే ఆ రాష్ట్రానికి గ్రోత్, జిఎస్డిపి. ఈ 3 హైదరాబాదులు అయితే నువ్వు ఒకసారి ఊహించుకో. అంటే ఇక ఆంధ్రప్రదేశ్ సంపన్న రాష్ట్రం అవ్వడం కోసం ఇప్పుడు ఇక్కడ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ 50 ఎకరాల్లో మరి క్వాంటమ్ పెట్టడమే కాదు, అక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్ బిట్స్ వస్తుంది. అక్కడ ఎస్ఆర్ఎం, అమృత్, విట్, అటు మొత్తం అంతా అక్కడ కనుక లాజిస్టిక్స్ డెవలప్ అయితే రాజధాని ఇవాళ అది కేవలం రాజధాని కాదమ్మా. వీళ్ళు ఏమంటారు, ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారు, ఎందుకు అంత కట్టుబడి చేస్తున్నారు, మీరు అక్కడేదో హైకోర్టు కట్టుకోండి, ఒక సెక్రటేరియట్ కట్టండి, అసెంబ్లీ కట్టండి చాలు కదా అంటారు. అంటే వీళ్ళ దృష్టిలో రాజధాని అంటే ఆ 3. ఎంత హ్రస్వ దృష్టి అంటావా, మీన్ మైండ్ అంటావా. రాజధాని అంటే హైదరాబాద్ గ్రోత్ ఇంజన్ అయ్యా. ఇవాళ అమరావతి ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ ఇంజన్ కావాలి, అక్కడ కంపెనీలు తేవాలి, పెట్టుబడులు తేవాలని వీళ్ళు కట్టుబడి చేస్తుంటే, రోడ్లు వేస్తుంటే వాళ్ళేమో మా డబ్బులని తీసుకుపోయి అక్కడ పోతున్నారు అని ప్రచారం పెట్టారు. పురుషోత్తమ రెడ్డి, ప్రొఫెసర్ రామచంద్రయ్య, అసలు వీళ్ళు ఎక్కడ దొరికారమ్మా? జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ విషం గక్కిస్తున్నాడు అమరావతి పైన. ఇప్పుడు రాయలసీమ డబ్బు అమరావతిలో ఖర్చు పెడుతున్నారా? ఇప్పుడు నువ్వే చెప్పావు, బుల్లెట్ పరిశ్రమ వస్తుంది, లేకపోతే అక్కడ డిఫెన్స్ హబ్ పెడుతున్నారు, అక్కడ హంద్రీ నీవా 2 ఏళ్లలో హంద్రీ నీవా మీద 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. గాలేరు నగర్ మీద 1,000 కోట్లు ఖర్చు పెట్టారు. మా డబ్బు తీసుకుపోయి హంద్రీ నీవాలో పోసావని అమరావతి, కృష్ణా, గుంటూరు వాళ్ళు ఏడవాలా, చంద్రబాబుని తిట్టాలా? మా డబ్బు తీసుకుపోయి విశాఖపట్నంలో పెడుతున్నావు అని రాయలసీమ, అమరావతి వాళ్ళు విశాఖ మీద పడి ఆడవాలా?
ఒరే ఇప్పటికే మీకు ఒక రాజధాని లేదు, 12 ఏళ్ళు అయింది రాజధాని లేని రాష్ట్రంగా. అప్పుడు కర్నూలు అన్నారు, హైదరాబాద్ అన్నారు, అమరావతి అన్నారు, దేశ దిమ్మర్లాగా తిరిగారే. ఇప్పటికి ఒక రాజధాని, ఒక బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతుంటే సంతోషపడాలా, ఏడవాలా? ఇక్కడ ఇది ప్రజలు ఇవాళ చర్చించాల్సింది. ఎవరు ఇవాళ నెగిటివ్, ఎవరు ఇవాళ పాజిటివ్, ఏది పురోగమనం, ఏది తిరోగమనం, ఎందుకు ఇలా విధ్వంసం చేస్తున్నారు? కట్టే వాళ్ళని కట్టనివ్వండి, అందులో అవినీతి ఉంటే తిట్టండి. ఇప్పుడు చంద్రబాబు అమరావతి రోడ్లలో అవినీతి మాట్లాడు, దుమ్మెత్తిపోయి బురదజల్లు, నీ ఇష్టం, బురద బోర్డు ఉంది కదా నీ దగ్గర. లేదు తిరుపతిలోనో లేకపోతే విశాఖలోనో క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నారు ఇక్కడ, లేకపోతే అక్కడ డేటా సెంటర్లు కడుతున్నారు, అవినీతి చేస్తున్నావు అని నువ్వు ఆయన చేస్తున్న ఆ పనుల్లో ఏదైనా పొరపాటు ఉంటే, లోపం ఉంటే ఎత్తి చూపండి, ఎక్స్పోజ్ చేయండి. అది వదిలేసి బ్రహ్మణి అంటే అక్కడ ఇల్లు కట్టుకుంటుందంట అమరావతిలో, దాని మీద ఇతను ఎవరో పెద్ద చిట్టా చదువుతూ ఉంటాడు. మొన్నటిదాకానేమో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదనేమో అప్పుడు అట్ట తిట్టారు. ఇప్పుడు ఆయన చక్కగా అక్కడే ఉండటం కోసం ఒక ఇల్లు కట్టుకుంటుంటే అది ప్యాలెస్, అది ఇది అంటే మీ కంటికి మంచి కనపడదా, చెడేనా? అదే ఇవాళ ఆంధ్రప్రదేశ్, మంచి వర్సెస్ చెడు. సో ఇప్పటి వరకు ఏదైతే మేడ్ ఇన్ ఇండియా ఉందో దాన్ని మేడ్ ఇన్ ఏపీగా మార్చడమే కూటమి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.